వంకాయ వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. వంకాయతో కర్రీ చేసుకోవచ్చు, గుత్తి వంకాయ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు వంకాయతో పచ్చిమిరపకాయలు కలిపి పచ్చిమిరపకాయల వంకాయ కర్రీ అయితే తయారు చేసుకున్నాం. దానికైతే పచ్చిమిరపకాయలు కొన్ని ఒక 12 మన స్పైసీ పచ్చిమిరపకాయలు అయితే కాస్త తక్కువ వేసుకోవాలి. ఇవి నార్మల్ పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకుంటున్నాను ఈ వంకాయలకైతే. ఇవి ఒక ½ కేజీ ఉండొచ్చు అనుకుంటా. ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా అంతేనండి. ఇంకా దానికైతే కాస్త పసుపు, ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాము, మిక్సీలో వేసేసుకున్నాము. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసుకొని, తగినంత ఉప్పు వేసేసుకున్నాము, ఒక ½ స్పూన్ ఉప్పు వేసుకున్నాము, మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టేసుకొని దీనికైతే కొంచెం పసుపు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇంకా పోపు దినుసులు అన్నమాట, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 2, ఇంకా 2 ఎండుమిర్చి అన్నమాట. ఇప్పుడైతే వంకాయ కర్రీ కోసం అయితే మనం వంకాయలు కట్ చేసుకున్నాము. వంకాయలు కట్ చేసుకునే దానికంటే ముందు కాస్త నీళ్ళల్లో ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. అంటే కట్ చేసి పెట్టుకున్నాం వంకాయలు అయితే. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాము. ఫస్ట్ ఉల్లిగడ్డని తొక్క తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత టమాటా కూడా కట్ చేసుకున్నాము. టమాటా కూడా కట్ చేసుకొని ఇంకా వంకాయలను కూడా కట్ చేసేసుకున్నాము. వంకాయలు కూడా 4 ముక్కలు, ఈ సన్నగా ఉన్నాయి కదా, 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది అంతే. కట్ చేసి పెట్టుకొని ఈ వంకాయలని నీళ్ళల్లోనే వేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. నీళ్ళలోనే వేసేసుకున్నాను. ఎందుకు వచ్చింది కట్ చేసిన వంకాయలన్నింటినీ నీళ్ళల్లోనే వేసుకొని మొత్తం కట్ చేసుకొని అయితే ఇంకా కడాయిలో ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇవన్నీ అయిపోతే కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని పెట్టేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసినందువల్ల ఇవైతే నల్లగా అవ్వవన్నమాట. స్టవ్ ఆన్ అయితే వంకాయ కూర చేసుకున్నాం. వంకాయ కూరకైతే పండిలో ఆయిల్ పెట్టేసుకొని ఉల్లిగడ్డ, టమోటాలు, పచ్చిమిర్చి పేస్టు అన్నీ వేసేసుకుని పసుపు, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకొని తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకున్నాం. వంకాయలు ఇలా వేసేసుకొని ఇలాగైతే కలిపి పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, అన్నీ వేసేసుకున్నాము. ఇంకా ఇవైతే కాస్త మగ్గనిచ్చి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకున్నాం. ముక్కలు అయితే ఉడికేంత వరకు మనము వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ అన్నమాట. మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడైతే మూత తెరిచి చూద్దాము. ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. ఫైనల్కి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడైతే కాస్త కొత్తిమీర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పుట్నాల పొడి అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి మామూలుగా అయితే ఎండుమిరపకాయలతో చేసుకుంటాము. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలతో గ్రీన్ వంకాయ చేసుకున్నాం అన్నమాట. నేచర్ వంకాయ. ఇంకా ఫైనల్కి వచ్చేసాము కదా. మళ్ళీ ఫైనల్ కొత్తిమీర తినండి. అలాగా చల్లేసుకొని మూత పెట్టేసుకుంటే అంతే. ఎంత టేస్టీ అయినా వంకాయ కూర రెడీ. ఈ వంకాయ కూరను తయారు చేసుకోవడానికి అయితే వంకాయలు, టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పోపు దినుసులు, ఆయిల్ 2 స్పూన్లు, పోపు దినుసులు 1 స్పూను, కొబ్బరి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు 1/2 స్పూను, పచ్చిమిర్చి ఒక 10 మన టేస్ట్కి తగినంత అన్నమాట. ఇలాగా చేసుకొని బాండీలో ఆయిల్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మగ్గబెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గబెట్టుకొని ఇక్కడ కొన్ని నీళ్ళు పోసేసుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే మన వంకాయ కర్రీ రెడీ ఫైనల్గా కొత్తిమీరతో. ఓకేనా? ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్స్, బాయ్. సూపర్.